హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్లీ కుక్స్. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా పూర్తిగా అయితే వీడియో అయితే చూడండి. మీరు వీడియో చూస్తున్న పిల్లలు అనేవి మిషన్ మీద చేయించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ ఎండాకాలం ఎండ గట్టిగా కాయడం వల్ల పెట్టతో పిల్లలు చేయడం అనేది కొంచెం భయం వేసి మిషన్కి అయితే ఇచ్చాను గుడ్లని. 10 గుడ్లు ఇస్తే 6 పిల్లలు అవుతాయని. మిగతా 2 గుడ్లలో పిల్లలు అనేవి లేవు, కానీ 2 గుడ్లు పిల్లలు ఉన్నాయి కానీ చనిపోయి. సరే, ఇప్పుడు గుడ్ల లోపలే 2 పిల్లలు అనేవి మనకు 6 పిల్లలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ 10 గుడ్లకి. ప్రస్తుతానికి ఇటు వయసు వచ్చేసి 1 వీక్ అయితే దాటేస్తుంది ఫ్రెండ్స్. అంటే కొంచెం గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంది. ప్లస్ వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది. ప్లస్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో అంటే చూడడానికి తల్లి లేకపోవడం వల్ల ఇలాగ బుట్టలో పెట్టి అయితే కాపలా కాయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. బయట వదిలేస్తే పిల్లలు పడితే అనేది ఎక్కువైపోయింది. కొంచెం ఒక నెల పిల్ల అయ్యేదాకా కొంచెం జాగ్రత్తగా చూడడం కోసం అనేది ఇంట్లో అయితే పెంచుతున్నాను. ఇలా బుట్టలో పెట్టి ప్లాస్టిక్ బుట్టలో అయితే పెట్టి పెంచడం అయితే జరుగుతుంది. ఫీడింగ్ గట్ట ఇందులోనే ఇస్తున్నాను. నూకలు కట్టిన బియ్యం నూకలు సన్నంగా ఆడి. మన ఫస్ట్ బ్యాచ్ అనేది దాని వయసు అయితే 2 నెలలు దాటేసింది ఫ్రెండ్స్. ఇది మన సెకండ్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ అయితే కోడి పెట్ట అయితే చేయించాను. దానికి అయితే 8 పిల్లలు చేసింది. ఇప్పుడు దాకా అయితే కొంచెం ఆరోగ్యకరంగా అవుతూనే ఉన్నాయి. ఈ ఎండాకాలం అవగానే సేల్స్ అనేది స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాచ్ని అయితే సేల్కి అయితే పెడతాం. నెక్స్ట్ అయితే దాని వీడియో అయితే పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సేల్స్ వీడియోస్ అయితే ఇక్కడి నుంచి పెడతాం జరుగుతుంది. ఈ 6 పిల్లలు అనేవి 2 నెలలు దాటాక వీటికి కూడా సేల్ అనేది పెడతాం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సంవత్సరం 10 బ్యాచ్ల దాకా దింపాలని ట్రై చేస్తున్నాను. వీలైతే కుదురుతుంది చూడాలి. ఈ మే నెల దాటాక ఎండలు తగ్గాక అయితే కోళ్ళు పొద్దుగేయడం అయితే మొదలు పెడతాను ఫ్రెండ్స్. ఎవరికైనా తక్కువలో నాకు కోడి పిల్లలు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రస్తుతానికి అయితే గుడ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ట్రాన్స్పోర్ట్ సరిగ్గా జరగకపోతే కస్టమర్లు ఇబ్బంది పడతారని చెప్పి నేను సేల్స్ అని పెట్టడం జరగలేదు.